కోడి జుట్టు ఆకు ఇట్లా ఉంటుంది. ఇది ఎంతమందికి తెలుసో దీన్ని మీరు ఏమంటారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు ఈ కోడి జుట్టు ఆకు తీసుకొని పైన ఇట్లా కొమ్మల్లాగా పొడవుగా ఉన్నాయి కదా, అవి తీసేసి ఇట్లా రెమ్మలు రెమ్మలుగా తీసుకొని ఒక తట్టలోకి వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో నీళ్లు పోసి కొంచెం ఉప్పు వేసి బాగా కడగాలి. ఇప్పుడు అన్ని మందులు కొట్టి పండిస్తున్నారు కదా, అందుకని ఉప్పు వేసిన నీళ్ళల్లో ఒక 5 నిమిషాలు నానబెట్టి మంచిగా కడిగి ఇట్లా జల్లి తట్టలో వేయాలి. నీళ్లు వడిసిపోయినాక ఈ ఆకుకూరని చిన్న చిన్నగా కట్ చేయాలి. ఈ విధంగా అంతా కట్ చేసిన తర్వాత ఇదంతా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక ఉల్లిగడ్డని ఇట్లా పొడవుగా కట్ చేసి వేస్తున్నాను. 4-5 పచ్చిమిర్చి ఇట్లా చీల్చి వేశాను. ఇప్పుడు 4-5 రెమ్మల చింతపండు వేస్తున్నాను. చింతపండుని ముందుగానే కడిగి నానబెట్టుకున్నా, అది వేస్తున్నాను. మీ దగ్గర చింతకాయలు ఉంటే ఇంత పొడవుగా ఉంటుంది కదా, అది వేస్తే సరిపోతుంది. చింతకాయతో మరింత టేస్టీగా ఉంటుంది. చింతపండు వేసినాక 1/2 చెంచా వరకు ఉప్పు వేస్తున్నాను. కావలిస్తే మళ్ళీ వేసుకోవచ్చు. ఆకుకూర కదా దగ్గరగా వస్తుంది కదా, ముందుగానే ఉప్పు ఎక్కువ వేసుకోకూడదు. ఒక టీ గ్లాస్తో సగం వరకు వాటర్ పోస్తున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టి ఒకసారి కలిపి మూత పెట్టి చిన్న మంట మీద ఉడికించాలి. ఈ విధంగా దగ్గరగా ఉడికినాక స్మాషర్ లేదా పప్పుగుత్తితో అయినా ఇలా మెదుపుకోవచ్చు. ఇప్పుడు వేరొక ప్యాన్ స్టవ్ పైన పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడైనాక ఆవాలు, జీలకర్ర, మినపగుళ్ళు, శనగపప్పు వేసి పోపు వేగినాక 2-3 ఎండుమిర్చిని తుంచి వేసి వేగాక ఒక వెల్లుల్లి గడ్డని ఒలిచి చితక్కొట్టి వేశాను. 1/2 చెంచా పసుపు వేసి ఒక పెద్ద టమాటాని కట్ చేసి వేశాను. మూత పెట్టి మగ్గించుకోవాలి. 1 నిమిషంకి టమాటా ముక్కలు మగ్గిపోతాయి. ఈ విధంగా మగ్గినాక ఇందాక మనం ఉడికించుకున్న కోడిజుట్టు ఆకుకూరని ఇందులో వేసి బాగా కలిపి ఇప్పుడు ఉప్పు చెక్ చేసి కావలిస్తే ఇప్పుడు వేయొచ్చు. ఉప్పు వేసి కలిపి మూత పెట్టి 2 నిమిషాలు ఉడికిస్తే సరి. ఎంతో హెల్తీగా మరెంతో టేస్టీగా కోడిజుట్టు ఆకు వేపుడు కూర రెడీ. ఇది జొన్న రొట్టి, రాగి రొట్టి, చపాతీ, రైస్ ఇలా దేనిలోకైనా బాగుంటుంది. పుల్ల పుల్లగా, కారం కారంగా, కమ్మగా చాలా బాగుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి.